అంటే అనుభవం అన్నది మాట్లాడిస్తుందా? అవును. ఎందుకంటే వారు ఆ జీవిత చక్రంలో వారు ఎన్నో బాల్య దశ దాటొచ్చింటారు, యవ్వన దశ దాటి వచ్చి ఉంటారు, మధ్య వయస్సు దశ దాటి వచ్చి ఉంటారు, అలాగే వృద్ధాప్యంలోకి వచ్చింటారు. కనుక ఆ వయస్సులో వారు అన్నీ అనుభవించి వచ్చింటారు కనుక మంచి చెడు వివేచింపగలరు. అందుకే అప్పుడప్పుడు చూడండి, మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ నాన్న కొట్టి కొట్టి బడికి పంపిస్తారు, కానీ మనం స్కూల్కి వెళ్ళం. ఎంత చెప్పినా రే ఇప్పుడు చదువుకుంటే భవిష్యత్తులో బాగుపడతావురా, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా, మాలా కావద్దని అంటే అప్పుడు మనకు ఆ మాటలు చెవికెక్కవు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత మనం కూడా ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత మన కడుపులో పిల్లలు పుట్టినప్పుడు ఇదిగో వారు చదవకపోతే అప్పుడు అప్పుడు అనిపిస్తుంటుంది, మన బాల్యం గుర్తుకొస్తుంటుంది, నేను చదవక ఈ స్థితిలో ఉన్నాను, నీవైనా బాగుపడరా అని. అలాగే అనిపిస్తుంటుంది, నిజంగా నేను అప్పుడు మా నాన్న వాళ్ళు చెప్పిన మాట విని ఎంత బాగున్నావు కదా, అప్పుడు నాకు తెలియకపాయే అని. అంటే అప్పుడు చేసిన మిస్టేక్ మరలా మన పిల్లలు చేయకూడదని చెప్పి వారికి మంచి చెబుతాం. ఎందుకంటే మనకు ఒక అనుభవం వచ్చింటుంది. ఆ చదవకపోవడం వల్ల ఈరోజు నీ లైఫ్ ఎలా ఉందన్నది ఒక అనుభవం వచ్చింటుంది కనుక మన పిల్లలు అలా కాకూడదు అని మనం కోరుకుంటాము. వారికి మంచి సలహాలు సూచనలు ఇస్తాం. అంటే అందుకే ఈయన కూడా ఏమంటున్నాడు, వారు తమ అనుభవం బట్టి మాట్లాడుదురు కదా, వారు నీకు బోధించుదురు కదా. అంటే పెద్దలు ఉండడం వలన ఏమవుతుందనంటే వయస్సులో ఉన్నప్పుడు మనం తీసుకునే కొన్ని దుందుడుకు నిర్ణయాల వలన ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. కనుక మన యొక్క ఆ టెంపర్ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ ఎవరి దగ్గర ఉంటుందంటే పెద్దల దగ్గర